ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్స నిస్సరతే వాణీ జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. మనం ఈరోజు వార ఫలితాల్లో 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఉన్నటువంటి వార ఫలితాలు మనం చూసుకున్నట్లయితే చంద్రుడి యొక్క స్థితి మీనరాశి నుంచి మిథున రాశి వరకు సంచారం జరుగుతుంది. అదేవిధంగా వృషభంలో వక్రించిన గురువు మనకి అయితే ఈ వక్రించిన గురువు 5వ తేదీకి స్ట్రైట్ అవుతున్నాడు, రుజు మార్గంలోకి వస్తున్నాడు. అదేవిధంగా వక్రించిన కుజుడు మిథున రాశిలోని, కన్యా రాశిలో కేతువు, రవి బుధులు మకరంలోని మరియు అదేవిధంగా శని కుంభంలోని, మీనంలో రవి శుక్రుల యొక్క సంచారం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారి రాశి వారికి ఎటువంటి శుభ ఫలితములు జరగనున్నాయి, ఏ విషయాల పట్ల కించిత్ జాగ్రత్త వహించాలి, మరియు ఏ దేవతా ఆరాధన లేదా గోసేవ ఏం చేసుకోవాలి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసిన సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్న రీత్యా మనం తెలుసుకుందాం. మేషలగ్నము, మేషరాశి. మేషం వారికి ప్రస్తుతం మీ యొక్క రాశ్యాధిపతి 3వ స్థానంలో వక్రించున్నాడు కాబట్టి కొంచెం ఉన్న ప్రదేశం కాకుండా రకరకాల ప్రాంతాలకు తిరగడము, లేనట్లయితే బిజినెస్ రిలేటెడ్ దాంట్లో నుంచి ఇంకోటి ఏదైనా వేరే చేద్దాం అనేటువంటి ఆలోచనలు పెరగడం అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. కాకపోతే కొంత అగ్రెసివ్గా, అలాగే కొన్ని విషయాల్లో పట్టుదలగా కూడా ముందుకు వెళ్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఈ గురువు 5వ తేదీ నుంచి ఎప్పుడైతే వక్రగతి పోతుందో, రుజు మార్గంలోకి వస్తున్నాడో, మీరు అక్కడ కొంచెం వక్రగతిలో ఉన్నప్పుడు ఉండేటువంటి ఫలితాలకి, రుజు మార్గంలో ఉండేటువంటి ఫలితాలకి చాలా తేడా ఉంటుంది. కాబట్టి అక్కడ ఉండేటువంటి గురువు మీకు పూర్వీకుల ఆస్తులకు సంబంధించినటువంటి విషయంలో 5వ తేదీ తర్వాత నుంచి పాజిటివ్ ఫలితాలు వస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కొంచెం సిబ్లింగ్స్తో, తోబుట్టువులతో చిన్న ఘర్షణ యోగం చూపిస్తుంది, కాస్త జాగ్రత్తగా ఉండండి. మరియు అదేవిధంగా 4, 5 తేదీలు మీరు ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవాలనుకున్నట్లయితే ఆ యొక్క ప్రాపర్టీకి సంబంధించిన విషయంలో చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ మీకు ఎట్లాగో ఈ 2, 3 తేదీలు అంటే 2 నుంచి 8వ తేదీ వరకు ఈ యొక్క వార ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి 2, 3 తేదీలు మీరు ఎవరికైనా మనీ ఇచ్చేటప్పుడు కానీ, ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి విషయాల్లో కానీ కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక 4, 5 తేదీలు అయితే మీరు ఏదైనా ప్రాపర్టీ తీసుకోవడము, ప్రయాణాలు చూపిస్తున్నాయి. 6, 7 తేదీలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మీకు రీసెర్చెస్ ఏవైతే ఉంటాయో రీసెర్చ్లు ఫలించేటువంటి సమయము. 8వ తేదీ మీకు విదేశాలకు వెళ్ళాలని చేసే ప్రయత్నము మరియు ఇన్వెస్ట్మెంట్స్కి మంచి సమయంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మీరు జాబ్స్ కోసము, లేనట్లయితే జాబ్లో ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే ఆ యొక్క ప్రయత్నాలు, దశమ స్థానంలో రవి కేంద్ర స్థానంలో ఉన్నందుకు మీరు చేసేటువంటి ఉద్యోగ సంబంధించిన విషయంలో ఉన్నత స్థానాలకు వెళ్ళడానికి చాలా బాగుంది. అప్పుల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి, 6వ స్థానంలో కేతు ఉన్నందుకు. ఇక వివాహ సంబంధించిన ప్రయత్నాలు కొంతవరకు సక్సెస్ అవుతాయి. కాకపోతే ఇక్కడ ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనేటువంటి ప్రయత్నం కూడా ఇక్కడ సక్సెస్ అవుతుంది. 12వ స్థానంలో ఉచ్చ స్థానంలో శుక్రుడు వచ్చాడు కాబట్టి సప్తమాధిపతి. అదేవిధంగా బయట దేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలి, బయట దేశాల్లో ఉండేటువంటి అక్కడి కంపెనీస్తో ఏదైనా కొత్తగా డీల్స్ పెట్టుకుని అక్కడ ఏదైనా వ్యాపార సంబంధించినవి ప్రారంభించాలనుకునేటువంటి వారికి ఇది సరైనటువంటి సమయం. మరియు మీ యొక్క సంతానం ఏదైనా కొత్త బిజినెస్లు చేద్దాము, కొత్తగా వ్యాపార వాటిలోకి ఎంటర్ అవ్వడం, ఇట్లాంటివి మీ యొక్క జన్మజాతకంలో చాలా స్పష్టంగా చూపిస్తుంది. అంటే మీ యొక్క గోచార రీత్యా చూసుకున్నట్లయితే ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతారాధన కానివ్వండి, గ్రహారాధన కానివ్వండి చూసుకున్నట్లయితే ముఖ్యంగా మీరు శని, కేతు, కుజ ఈ 3 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. గోవులకి క్యారెట్లు, మన గ్రాసము, బెల్లము తినిపించండి. ఎక్కువగా సూర్య నమస్కారాలు చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. చాలామంది అడుగుతున్నది ఏంటంటే ఇక్కడ లగ్నం చూసుకోవాలా, రాశి చూసుకోవాలా అని అడుగుతున్నారు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, లగ్నమే ప్రధానము రాశి కంటే కూడా. ఎందుకు అంటే రాశి 2.5 రోజులు ఒకటే గడిలో ఉండిపోతుంది. అంటే 2.5 రోజుల్లో పుట్టిన వాళ్ళందరి జాతకాలు ఒకలాగే ఉండవు కదా. కానీ లగ్నం చూసుకున్నట్లయితే ప్రతి 2 గంటలకి అంటే దాదాపుగా 1:53 నిమిషాల నుంచి 2 గంటల
10 నిమిషాల మధ్యలో మారిపోతుంది. అంటే రఫ్గా ఒక 2 గంటల్లో మారిపోతుంది. అందుకే నేను మీకు ఎప్పుడు కూడా లగ్నం చెప్తుంటాను. మన పర్సనల్ చార్ట్ చూసుకునేటప్పుడు కూడా లగ్నం ఎలా ఉందో చూసుకోండి. ఎందుకంటే లగ్నం జీవుడు, ఆ పర్టికులర్ పర్సన్. మరి చంద్రుడు, చంద్రరాశి సంబంధించినటువంటి రాశి ఫలితాలు చెప్తుంటారు కదా కొంతమంది, చంద్రుడి నుంచి బేస్ అంటారంటే చంద్రుడు మనసుకు కారకుడు. అంటే మీ మనసు దేని వైపు ఆకర్షింపబడుతుంది. అందుకే చూడండి, ఎవరికైనా చంద్రుడు కనుక బాగోలేడు అంటే చంద్రమా మనసో జాతహ అనేటువంటి వేదనలో ఉంది. చంద్రుడు పాడైనప్పుడు ఏమవుతుంది, వాళ్ళ మానసిక స్థితి సరిగ్గా ఉండదు. అంటే మీ మనసు దేనివైపు ఆకర్షింపబడుతుంది, ఎటువైపు మీ మనసు ఆలోచనలు వెళ్తున్నాయి, అది చంద్రుడి నుంచి చూసుకుంటారు. కానీ జీవుడికి, యాక్చువల్గా జీవుడు కాబట్టి లగ్నం నుంచి చూసుకోమని చెప్తారు. తెలియని వారు చంద్రుడి నుంచి చూసుకోవచ్చు, అందులో ఎటువంటి డౌట్ లేదు. అయితే ఈ వారం మనకు ప్రత్యేకంగా గురువు రుజుమార్గంలోకి వస్తున్నాడు కాబట్టి అందరికీ గురుబలం పెరగాలి అంటే ఏం చేయాలో కూడా చెప్తాను. మరి ఈ గురుబలం ఎందుకు పెరగాలి, గురువు వల్ల ఏమిటి లాభము అంటే, మీరు సైంటిఫిక్గా కూడా చూడండి, మనకి గెలాక్సీలో మన నవగ్రహాల సంబంధించిన రాహుకేతులు నోట్స్ వీటిని తీసుకుంటే కూడా ఏదైనా ఒక శకలం గనక భూమి వైపు వస్తున్నప్పుడు ఆ శకలాన్ని తప్పించేటువంటి శక్తి సైంటిఫిక్గా కూడా ఏం చెప్తారంటే, గురుత్వాకర్షణ శక్తి వల్ల అటువైపు లాగేసుకుంటాడు. గురుగ్రహమే లేదనుకోండి, ఎన్నో శకలాలు ఇప్పుడు భూమికి తగిలి భూమి ఉండకుండా పోయేది కూడా చెప్పాలంటే. అంటే ఏమిటి, సైంటిఫిక్గా కూడా గురువు ఆ యొక్క ఫలితాలు ఇస్తున్నాడు. అదేవిధంగా మనకి శాస్త్రపరంగా కూడా గురు బలము అవసరము. మనకి చూడండి, అందుకే గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర అంటూ ఉంటారు. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువు బలం ఎలాంటిదంటే, మన గ్రహస్థితి ఎలాగున్నా కూడా గురుబలం ఉంటే ఎన్ని ఒడిదుడుకులు వస్తున్నా మనం గమ్యం సేఫ్గా చేరుకోగలుగుతాం. ఇది మరి 2 రకాలుగా ఉంటుంది ఇక్కడ గురుబలం. మీకు మీ యొక్క అజ్ఞానాన్ని తొలగించి మీకు జ్ఞానాన్ని ప్రసాదించే వాళ్ళని గురువు అంటారు. అంటే నువ్వేది నీ జీవితంలో నువ్వు దేన్ని ఆచరించాలి, దేన్ని ఆచరించకూడదు, నువ్వు ఎటువైపు వెళ్ళాలి, నీ మార్గం ఏమిటి, ఇదే జీవితం ఏదో ఈ లౌకికమైనటువంటిదే కాకుండా ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణాన్ని, భగవత్ సంబంధించినటువంటి విషయాల్ని పరిపూర్ణంగా మీకు అర్థమయ్యేలా చెప్పేవాడు గురువు అవుతాడు. అయితే ఇక్కడ మీకు టీచర్స్ ఉంటారు, అదేవిధంగా అధ్యాపకులు వేరు, ఇది అంతా సెట్ వేరు. అయితే ఇక్కడ జన్మజాతకంలో కూడా గురువు గనక బాగున్నాడు, ఇక్కడ రెండు రకాల లగ్నాలు ఉంటాయి, గురువర్గ లగ్నము, శనివర్గ లగ్నం. శనివర్గ లగ్నాలకి గురువు కోణంలో ఉన్నప్పటికీ కూడా అది ఎంతో మంచి పోర్ట్ఫోలియో వస్తే కానీ అక్కడ పూర్తి స్థాయిలో గురుబలం మీకు సెట్ అవ్వదు. అలా కాకుండా గురువర్గ లగ్నాలు ఉంటాయి, అంటే మేషము, అదేవిధంగా కర్కాటకము, సింహము, వృశ్చికము, ధనస్సు, మీనము, ఈ లగ్నాలకి గురువు కనుక బాగున్నట్లయితే కొంచెం తొందరగా మీకు కుదురుతుంది. అయితే ఏ లగ్నమైనా సరే గురువు సహజంగానే శుభుడవుతాడు. ఇక్కడ ఏంటంటే లగ్నానికి శుభుడైనటువంటి గురువు ఇంకా బాగున్నాడంటే ఇంకా ఎక్కువ శుభ ఫలితాలు వస్తాయి. లగ్నానికి పాప అయినటువంటి గురువు ఎక్కువ పాడైతే ఎక్కువ పాప ఫలితాలు వస్తాయి. మరి దీనికి పరిహారం ఏం చేయాలి? గురుబలం చదువు మీద ఉందనుకోండి, మంచి విద్యావంతుడు అవుతాడు. గురుబలం వివాహానికి సంబంధం కలిగింది అనుకోండి, సరిగ్గా ఆ టైంకి వివాహం అయిపోతుంది. గురుబలం సంతానానికి ఉంటే సంతానం కలుగుతుంది. గురుబలం ఉద్యోగానికి ఉంటే ఉద్యోగంలో మంచి పొజిషన్లోకి వెళ్తారు. ఇలా 1-2 అని కాదు, వ్యాపారానికి ఉంటే వ్యాపారము, ఒకవేళ గురుచంద్ర రాహు కనెక్టివిటీ ఉన్నట్లయితే విదేశాలకు వెళ్ళడానికి, అదేవిధంగా శనిచంద్ర రాహు కనెక్టివిటీ ఉన్నా కూడా విదేశాలకు వెళ్ళడానికి, ఇలా రకరకాల కాంబినేషన్స్ ఆస్ట్రాలజీలో చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ గురుబలం లేదండి, మరి నేను గురువు యొక్క అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలంటే దీనికి చాలా మార్గాలు చెప్పారు. ఒకటి, మీరు నిత్య పూజలో గంధముని ఉపయోగించి పూజించడం చాలా ముఖ్యం. ఇది గురుబలాన్ని పెంచుతుంది, పాయింట్ నెంబర్ 1. రెండవది, మీకు దగ్గరలో ఆలయాల్లో గంధము, స్వచ్ఛమైనటువంటి గంధాన్ని లేదా గంధపు చెక్కనైనా సరే దగ్గరలో ఉండేటువంటి ఆలయాల్లో, ముఖ్యంగా దత్తాత్రేయ ఆలయము లేదా దక్షిణామూర్తి ఆలయాలు, ఈ యొక్క ఆలయాల్లో ఇవ్వండి. లేదా అమ్మవారి ఆలయాలను కూడా ఇవ్వచ్చు, తప్పేం కాదు. శివాలయంలో కూడా ఇవ్వవచ్చు. ఆ గంధపు చెక్కని చక్కగా మీరు వాడుకోమని ఇచ్చినట్లయితే కూడా మీకు సేవ కోసం మీరు వినియోగించారు కాబట్టి పుణ్యం వస్తుంది. సహజంగానే మనం పూజలో కూడా గంధం వాడినట్లయితే పుణ్యం వస్తుందని చెప్తూ ఉంటారు. పుణ్యమే మన పాపముని కొంతవరకు పాప సంబంధించిన ఫలితాలు రాకుండా ఆపుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మనం అంటూ ఉంటాం చూసారా, మీ తల్లిదండ్రులు ఏదో పుణ్యం చేశారండి అందుకే మీకు ఈ గండం తప్పింది అంటూ ఉంటారు. బికాజ్ ఆఫ్ పుణ్యం అంత ముఖ్యం అనమాట. అదేవిధంగా మూడవది, గోవులకి అరటికాయలు తినిపించడం చేయండి. దాని ద్వారా కూడా ఖచ్చితంగా మీకు గురుబలం పెరుగుతుంది. ఇవేమీ లేవండి, నాకు గోవు లేదు, నేనున్న దగ్గర టెంపుల్ లేదు, ఏమీ లేదు, అలాగే చేయాలి అన్నప్పుడు జయ గురుదత్త, శ్రీ గురుదత్త అనే నామస్మరణ లేదా దత్తాత్రేయుడికి సంబంధించిన పారాయణం చేయడం,
దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనే నామస్మరణ చేయండి. ఖచ్చితంగా గురుబలం పెరుగుతుంది. ఇక మరికొంతమందికి తెలియక గురుబలం పెరగడానికి నేను కనకపుష్యరాగం పెట్టుకున్నానండి అంటారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, కనకపుష్యరాగం మీకు పనికొస్తేనే పెట్టుకోవాలి. అంతేగాని ప్రతిసారి గురుబలం పెరగడానికి కనకపుష్యరాగం పెట్టుకోగానే గురుబలం పెరుగుతుంది అని అనుకుంటే అది పూర్తిగా తప్పు. గురుబలము మీ జన్మజాతకంలో గురుగ్రహం బాగుంటే కనకపుష్యరాగం పెట్టుకోవాలి. శని బాగున్నాడు అనుకోండి నీలం పెట్టుకోవచ్చు. అలా అని శని బ్యాడ్ ప్లానెట్ ఏం కాదు అక్కడ. బుధుడు బాగుంటే పచ్చ పెట్టుకోవచ్చు. అంతేగాని బాగోపోయినా ఈ గురుబలం పెరుగుతుంది కదా అని పెట్టుకుంటే అది ఇంకా నెగిటివ్ రిజల్ట్స్ ఎక్కువ ఇస్తుంది. ఎలా అంటే ఇప్పుడు మీకు 2 రకాల కూరగాయలు ఇంట్లో ఉన్నాయి. ఆ 2 రకాల కూరగాయల్లో ఒకటి పాడైపోయినటువంటి ఒక వారం రోజులు 10 రోజులు అయింది ఆ కూరగాయ తీసుకొచ్చి అది పాడైపోయింది. దాన్ని మీరు వండుకొని తిన్నారనుకోండి పరిస్థితి ఏమిటి? కడుపు పాడైపోతుంది. అమ్మో ఎందుకు తిన్నాను రా బాబు అని చెప్పి ఒక ఫుడ్ పాయిజన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అంటే ఏమిటి? పాడైనటువంటి వస్తువుని మీరు తింటే మీకు ఎలా అయితే బాడీలో పాడవుతుందో మీ జన్మజాతకంలో పాడైనటువంటి గ్రహ సంబంధించింది ఉంగరం రూపంలో పెట్టుకున్న రత్న రూపంలో మీరు ధరించినప్పుడు ఏమవుతుందంటే దాని యొక్క ఫలితం పాజిటివ్గా ఇవ్వలేదు. ఇంకొక చిన్న ఉదాహరణ చెప్పి నేను మీకు ముగిస్తాను. ఫ్రెండ్స్లో మంచి ఫ్రెండ్స్ ఉంటారు, మనకి శ్రేయోభిలాషులు ఉంటారు, మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు. ఇబ్బంది పెట్టేవాడిని పక్కన పెట్టుకుంటే ఎలా ఉంటుంది? ఇబ్బంది వస్తుంది. అలాగే రత్నం ఎంచుకునేటప్పుడు కూడా గురుబలం పెరగాలని అలా పెట్టుకోకండి. మీకు బాగుంటేనే పెట్టుకోండి. లేనట్లయితే మీకు ఏ రత్నం కలిసి వస్తుంది, ధనాన్ని ఇచ్చే రత్నం వేరే ఉంటుంది. కొన్నిసార్లు రత్నాలు కూడా పనికిరావు. అమ్మవారు రూపు పెట్టుకున్నా సరిపోతుంది, లేదా రుద్రాక్ష వేసుకోవచ్చు. దాన్ని తెలుసుకొని చేయండి. మీకు ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.